యవనస్తులైన పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు చిరుప్రాయము నుంచే దేవుణ్ణి వెతుకుతుంటారు, దేవుని భయం కలిగి ఉంటారు. కొంతమంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత దేవుణ్ణి వెతుకుతారు, కొంతమంది సగం లైఫ్ అయిపోయినాక వెతుకుతారు. చిరుప్రాయం నుంచే దేవుణ్ణి వెతికేటువంటి పిల్లలు కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? యోసేపు తన ప్రవర్తనను కాచుకున్నట్టు నేను కూడా నా దేవుని దృష్టికి నా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి. దేవుడు నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిందాకా నేను తొందరపడి తప్పటడుగులు వేయకుండా నన్ను నేను కాచుకోవాలి. నా తల్లిదండ్రి నన్ను నమ్మి నాకు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగకూడదు. అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక వయస్సు ఉంది. ఆ సమయం వచ్చిందాకా, ఆ ఏజ్ వచ్చిందాకా, దేవుడు నాకు ఆ లైఫ్ ఇచ్చిందాకా, నన్ను ఆ వైవాహిక జీవితంలోకి నడిపించిందాకా నేను నా పవిత్రతని కాపాడుకోవాలి. సమాజంలో పరువు పోయిద్దనో, తల్లిదండ్రి ఫీల్ అవుతారో అనో కాదు. ఆ సమాజం కంటే, ఈ తల్లిదండ్రి కంటే ముందు నా దేవుడు దాన్ని అభ్యంతర పడతాడు అనే భావన ఒక యవనస్తురాల్లో ఉంటే ఆయన చూస్తుంటాడు, దాన్ని కనిపెడతాడు. అక్కడ ఏముంది, ట్రెండ్ అంతా నడుస్తుంది అట్లనే, ట్రెండ్ అంతా ఎట్లా పెడితే అట్లుంది, మందేముంది, నలుగురిలో మనం కూడా ఒకళ్ళం అన్నట్లుగా రాజీపడి పాపం చేసి చిన్న చిన్న వయసులోనే గడ్డి తినే చేష్టాలు చేసి మూతి తుడుచుకోవచ్చు, ఎవరికి తెలియదని. కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే, ఆకాశము నుండి నరులను పరిశీలించెను అనుంది వాక్యం. ఒకవేళ ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉంటే, ఇప్పటికే శోధించబడి ఉంటే, తేడా పడి ఉంటే, కనీసం ఇప్పుడన్నా దిద్దుకోండి, మారు మనసు పొందండి. కనీసం ఇక నుంచైనా సరే నేను దేవునికి ఆమోదయోగ్యంగా బతకాలి అని నిర్ణయాలు చేసుకోండి. అలా బ్రతకడానికి శక్తినివ్వమని దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి ఎప్పుడూ కోరుకోండి, మోకాళ్ళేసి, దేవా నేను ఒక్క వరం నిన్ను అడుగుతాను, ఒక్కటే ఒక కోరిక నిన్ను కోరుతాను, వెండి బంగారాలు అడగను, ధనకనక వస్తువాహనాలు అడగను, నిన్ను ఒక్కటే ఒక కోరిక కోరుతాను. అదేంటంటే నీకు ఇష్టముగా బ్రతకడానికి కావలసిన శక్తిని నాకివ్వు. నా సమస్త ప్రవర్తన యందు నీకు నచ్చే విధంగా నేను జీవించడానికి ఒక్కదానికి నాకు శక్తిని అయ్యా. నువ్వు సంతోషపడే విధంగా నేను బతికితే నాకు అంతే చాలు. నువ్వు ఆనందపడే జీవితం నేను జీవిస్తే నా ఆనందాలు కూడా నాకు కాదు, నా ఆనందాలు కూడా నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలా, నేను ఆనందంగా అనుకునేవి నాకు నెరవేరకపోయినా పర్వాలా, నువ్వు ఆనందపడే విధంగా మాత్రం నా జీవితం ఉండేటట్టు చూడు తండ్రి, ఆ శక్తి నాకు ఈ తండ్రి అని నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా దేవుణ్ణి అది కోరుకోవాలి. నిజంగా ఈ విధంగా కానీ లైఫ్ని డిజైన్ చేసుకోగలిగితే తమ్ముడా, చెల్లెలా, ఇక ఇది ఏమని చెప్పేదంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ఇంకా చెప్పాలంటే సమాజానికి నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు. అలా చేస్తాడు దేవుడు నిన్ను, సమాజానికే దీవెన చేస్తాడు. అంటే అనేక మంది నీ వల్ల మేలు పొందేటట్టు నా దేవుడు చేస్తాడు. ఆ మైండ్ రావాలి మనకి, దాన్ని మనం సాధన చేయాలి. పదే ఈ రోజు కూడా నన్ను దేవుడు హెచ్చరించేది అదే. నీ కలిగిన దాన్ని బట్టి ఇతరుల మీద అతిశయపడద్దు నా కుమారుడా అని చెబుతాడు. నీకంటే కింది స్థితిలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు తృణీకరించొద్దు నా కుమారుడా అని చెప్తాడు. నోరు జాగ్రత్త అంటాడు. తల్లిదండ్రుల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, సమాజం విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి కాదు, వీళ్ళిద్దరికంటే ముందు దేవుని విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకో చెప్తా. సమాజం ఎంతకాలం సపోర్ట్ చేసేది, తల్లిదండ్రులు ఎంతకాలం సపోర్ట్ చేస్తారు? ఇహమందును పరమందును కూడా మనకు సపోర్ట్ చేసేది దేవుడు. దేవుడితో మన స్నేహం, దేవుడితో మన ఫ్రెండ్షిప్ పర్మనెంట్. కాబట్టి ముందు మనం ఆయన ఎదుట మన నడతని క్రమపరుచుకోవటం అనేది నేర్చుకోవాలని చెప్తున్నాను నేను.
కష్టపడి నా భర్త రూపాయికి రూపాయి సంపాదించి నన్ను కూర్చోబెట్టి నాకు అన్నీ సమకూరుస్తున్నాడు. క్షణికమైన ఆనందానికి కక్కుర్తిపడి అల్పకాల సంతోషానికి ఎవడో ఒక వెధవ కల్పించే మాయ మాటలకు ప్రలోభపడి నేను నా భర్తని మోసగించకూడదు. ఇలాగ నేను మోసగిస్తే నా భర్త అమాయకుడు తెలియకపోవచ్చు, కానీ నా దేవుడికి తెలుసు. ఏ లెక్కలో గడతాడంటే వంచకురాలి లెక్కలో నన్ను గడతాడు, దుర్మార్గురాలి లెక్కలో నన్ను గడతాడు, అపవిత్రురాలి లెక్కలో నన్ను గడతాడు, మోసకారి లెక్కలో నన్ను గడతాడు, నయవంచకురాలి లెక్కలో నన్ను గడతాడు. నా దేవుడు నన్ను అలా అసహించుకోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా దేవుడు అసహించుకునే పని నాకొద్దు. నేను నా భర్తకు నమ్మకంగా ఉంటాను. నా పవిత్రతని, నా పరిశుద్ధతని నేను కాపాడుకుంటాను. నాకేం తక్కువ చేశాడు నా భర్త? నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా బాగోగులు చూస్తున్నాడు. ఎవరో పనికి మాలినోళ్ళు చూపించిన కొన్ని ప్రలోభాలకు నేను ఎందుకు లొంగాలి? కొంతమంది ఉంటారు, మీ ఆయన అట్టున్నాడు, నువ్వేమో ఎట్టున్నావు, నువ్వేమో రంబలాగున్నావు, ఆయన ఏమో ఏందో నల్లగా ఏదో బొగ్గులాగా ఉన్నాడు, అసలు ఆయన ఎట్ట ఇచ్చాడు నీకు, మీ వాళ్ళు ఆయనకి ఎట్టిచ్చారు నిన్ను అని సైతానోళ్ళు ఉంటారు. సైతానోళ్ళు, ఈ దయ్యపు సంబంధులు ఉంటారు. ఇన్నోళ్ళు ఊరుకో, కాపురాల్లో చిచ్చులు పెడుతుంటారు. ఇట్లాంటి మాటలు మాట్లాడి పచ్చగా ఉన్న కాపురాల్లో పెడుతుంటారు. అసలు నువ్వెంత చక్కని దానివి, ఆయన మొహం ఏంది, నీ మొహం ఏంది, అసలు నిన్నెట్టి ఇచ్చారు, నీ గొంతు కోశారు అని వాళ్ళు కొయ్యటం కాదు, ఈ మాట్లాడే వ్యక్తులు కోస్తారు నీ గొంతు. అసలు నీ అందానికి, నీ ఉన్న పొజిషన్కి, మన బజార్లో ఫలానా దగ్గర ఫలానా ఇంట్లో ఉన్నాడు చూడు ఆయన, ఆ ఒడ్డు పొడుగు మనిషి, ఆయన అందం, అసలు నువ్వు ఆయన పక్కన ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. అది ఈడు చూడంటే, నువ్వేమో ఎంత అందంగా ఉన్నావు, ఆయనేమో అంత దరిద్రంగా ఉన్నాడు. మీ ఆయన అసలు మీరు భార్యాభర్తలు ఏంది, మీరిద్దరు కలిసి వెళ్తుంటే అందరూ మీకు వెళ్ళి చూడటమే అని అగ్గిపుల్లలు మొదలు పెడతారు. అగ్గిపుల్లలు, ఈ అగ్గిపుల్లల మాటిని భర్తని తృణీకరించే పనికిమాలిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అస్సలు కాదు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీలో ఉంటే మిమ్మల్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కనిపెడతాడు కదా. ఇట్లాంటి మెతక మాటలకి మెతకబడిపోయి తేడాబడి చక్కగా ప్రేమించి ఆదరించి మంచిగా అన్ని విషయాల్లో చూసుకునేటువంటి భర్తను వదిలిపెట్టి, కన్న బిడ్డలను వదిలిపెట్టి దరిద్రులతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళు పిల్లల చేత ద్వేషించబడ్డారు, సమాజం చేత తృణీకరించబడ్డారు. వాళ్ళు ఇప్పుడు సుఖంగా లేరు. ఎందుకు తెలుసా? చేతులారా తెలిసి తెలిసి జీవితాల నాశనం చేసుకున్నారు. పనికిమాలిన వాటిని చూసి, పనికిమాలిన వాటిని విని, మాయకు మోసపోయి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, నా భర్త నాకు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉన్నాడు, నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఇది బైబిల్ కూడా చెప్తున్న సత్యం. ఒకవేళ ఆయన అన్ని విషయాల్లో సరిగా చూడకపోయినా సరే, ఆయన తన బాధ్యతలను క్రమంగా నెరవేర్చకపోయినా సరే, నాకు నమ్మకంగా ఉండకపోయినా సరే, నేనైతే ఆయనకి నమ్మకంగా ఉండాలని ఒక నీతిమంతురాలిగా నీవు కానీ దేవుని ముందు అనుకోగలిగితే నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు ఆయన. శభాష్ రా నా కుమారి అని. యాజ్ ఇట్ ఈజ్గా పురుషుడు కూడా, ఒక్కొక్క పురుషుడు నిర్దాక్షిణ్యంగా భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏందిరా పెళ్లి చేసుకుంటివి, ఆ అమ్మాయిని పిల్లల్ని కంటివి, కుటుంబము పిల్లలు అంతంతోళ్ళు అయ్యారు, తినగలిగే పిల్లలు అయ్యారు, అమ్మాయిని అంతుని వదిలిపెట్టి వెళ్తున్నావు అంటే, ఆ అమ్మాయికి నన్ను ప్రేమించడం తెలియట్లా అంటాడు ఈడు నెంబర్ 2కి అలవాటు పడ్డాడు. ఈ నెంబర్ 2కి అలవాటు పడ్డాడు ఎవరన్నా ఉంటే లేచిపోతారు నాకు తెలిసి ఇప్పుడే. అసలు ఇవన్నీ ఎందుకు, వెనక వాక్యం చెప్పకాని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్షణమే లేచి వెళ్ళిపోతాడు. నువ్వేందో చెప్తే వచ్చాను, కానీ ఎవడు ఎంతమందిని చేసుకుంటే ఎందుకు వాక్యం చెప్పుకోక పోతే పోని పీడ వదిలి నేనేం పట్టించుకోని. ఖచ్చితంగా చెప్పేది మారు మనసు పొంది దిద్దుకుంటే బాగుపడతావు. ఇక నుంచి కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది, ఒక నూతన జీవితం స్టార్ట్ అయింది. నా మాటల్ని ఎగతాళి చేసి ఎటకారం చేసి పోయావు అనుకో, ఈ నా మాటలు కాదు, దేవుడు నిన్ను గద్దిస్తున్న మాటలు, సరి చేసుకోమంటున్న మాటలు, వాక్యం చెప్తున్న మాటలు. పురుషుడైనా స్త్రీ అయినా తెలిసి తెలియకను అడుగులు జారితే దిద్దుకో, సరి చేసుకో. ఇప్పటిదాకా తెలిసి తెలియక అడుగులు జారావేమో, తేడా పడ్డావు. కనీసం ఇక నుంచైనా నేను పరిశుద్ధాత్మ సంబంధిని, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడిని, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దానిని, నేను దేవుని రక్తములో కడగబడ్డవాడిని, దేవుని రక్తములో కడగబడ్డదాన్ని, నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి అనుకో. నువ్వు ఒరిజినల్గా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ మాటలు నీకు ఇంపైన సువాసనలాగా ఉంటాయి. మన సమస్త ప్రవర్తన యందు దేవుడు మనల్ని పరిశీలిస్తాడని మర్చిపోవద్దు. మన సమస్త ప్రవర్తనని దేవుడు పరిశీలిస్తాడు. ఇంకా చెప్పాలంటే మనుషుల ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడని యోహాను సువార్త 2లో రాసుంది. కావాలంటే చూడండి, యేసు ప్రభుని గురించి ఏమి రాస్తుందో. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, మనుషుల ఆంతర్యం, అంతరంగం, బుద్ధిని ఎరిగినవాడు. ఆయన దగ్గరకు వచ్చి ఎవడును మనుషుని కూర్చి ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఈ 4-5 విషయాలే కాదు, ఇక ప్రతి విషయంలో కొంతమంది ఉంటారు. యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు యజమాని ముందు యథార్థంగా కష్టపడతారు, యజమాని పక్కకు పోయిన తర్వాత పని పక్కన పడేసి నాటకం ఆడతారు. ఆయన ముందేమో చాలా నమ్మకంగా అబ్బా చాలా కష్టపడుతున్నారు అబ్బో అనుకొని పాప మురిపిస్తారు. అది పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ స్టార్ట్ అయింది, ఈ మాయ చేసేస్తారు. వాక్యంలో ఏమంటాడంటే, దాస్తులారా, భూ సంబంధమైన యజమానుడు కాదు, పరమందు మీకు ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి, ఆయన చూస్తున్నాడని ఎరిగి, నీకు చేతనైన పని శక్తి లోపం లేకుండా చేసి నిన్ను పనికి పెట్టుకున్న వానికి సంతోషాన్ని కలిగించాలి. నువ్వు తీసుకునే దానికి న్యాయం చేయాలి. అతను చూస్తున్నాడా చూడలేదా కాదు, చూసినా చూడకపోయినా నేను తీసుకునే రూపాయికి నేను న్యాయం చేయాలనే బుద్ధి కలిగి ఉన్నాడు చూడు ఒక దేవుని బిడ్డ. వానిని వాని సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు, కనిపెడతాడు. అలాగే యజమానుల సంగతి చెబుతున్నా, కష్టపడి పాపం చాకిరీ చేస్తారా, వాళ్ళకి డబ్బులు పద్ధతికి ఎవరో డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, ఒక్కసారి అడిగిస్తే పాడు చేసుకుంటాడేమో అన్నట్టు ఏంది, వాడికి 5,000 పోతాయి అనుకో, 5 సార్లు ఇస్తారు. తడవకు 1000 ఎందుకు పనికి రాకుండా పోతాయి వానికి. కొంతమంది కక్కుర్తి బుద్ధి, వదల బుద్ధి కాదు రూపాయిని. ఒకవేళ మీరు అంటారేమో కష్టపడితే అర్థమైద్ది నీకే అంటారేమో, ఇక్కడ కష్టపడే వచ్చాం, ఎడేమో సుఖపడి రాలా, తెలుసు అన్ని చాకిర్లు తెలుసు, అన్ని బాధలు తెలుసు. కష్టపడ్డ వాడికి ఇవ్వవలసిన దాని విషయంలో మనం లోభిత్వంగా ఉండకూడదు. వానికి ఇవ్వాల్సింది వానికి ఇవ్వాలి. ఇంకా సంతోషించినట్టు రూపాయి కళ్ళగానే ఇచ్చేటట్టు మనం ఉండేటట్టు జాగ్రత్త పడాలి. అక్కడ కూడా అలాగా ప్రతి విషయంలో మనం ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? పనిచేసే పనివాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి? ఆయన్ని దృష్టిలో పెట్టుకుని, ఈయన కాదు, ఆయన చూస్తున్నాడు, కేసు ఆయన రాస్తాడని యథార్థంగా చాకిరీ చేయాలి. అలాగే పని చేయించుకునేవాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి? వాడి కష్టార్జితం నా దగ్గర పెట్టుకుంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు బిగబట్టిన కూలి నాకు మొర్ర పెట్టుతుందన్న వచనం నెరవేరిద్ది. ఆ దరిద్రం నాకెందుకు, నా ప్రభు ఒప్పుకోడు. ఇదిగో తీసుకో, పర్లేదయ్యా, నీ దగ్గర ఆడిపోతే నేను వచ్చేవారం బల్లెవాడే రారా స్వామి, తీసుకో, అప్పుడే నాకు వద్దయ్యా తీసుకో, నాకు లేకపోయినా పర్లా, నా దగ్గర చాకిరీ చేసినోడు మాత్రం ఒట్టిగా పోవటం లేదు, తీసుకో, ఇదిగో 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా పో అనే మనసును సాధన చేయి. నువ్వు అలాంటి బుద్ధి కలిగి ఉండు, నువ్వు ఇంకా కృపనిస్తాడు దేవుడు. కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుని
మనం ఎప్పుడైనా ఏ మనిషి దగ్గరైనా మేలు పొందితే ఆ పొందిన మేలుకు తగ్గ న్యాయం చేసేటట్లు దావీదు రాజు అయిన తర్వాత ఏమన్నాడో తెలుసా? యోనాతాను నాకు చాలా మంచి చేసెను, అతనికి మేలు చేయునట్లు అతని సంబంధులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఫలానా వాడు ఉన్నాడు, మెఫీబోషెత్ ఉన్నాడు అని చెప్తారు. అవిటివాడు తీసురండి అని తెచ్చి రాజ బల్ల దగ్గర పెట్టేస్తాడు మెఫీబోషెత్తుని. అంటే రాజు కూర్చునేదానికి ఎంత ఆధిక్యత ఉంటుందో అంత ఆధిక్యత అతనికి ఇచ్చాడు. కృతజ్ఞత, నాకు మేలు చేసినోని నేను మర్చిపోను, తిరిగి నేను మేలు చేయాలి, లేదా నన్ను నమ్మి నాకు తోడ్పడిన వ్యక్తికి నేను నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి. నేను నైవంచన చేసేటట్టు ఉండకూడదు, ద్రోహము తలపెట్టేటట్టు ఉండకూడదు. ఓకే, ఈ మనసు మన దగ్గర ఉందా లేదా దేవుడు చూస్తాడు. ఇక నీ దయగలిగిన బుద్ధిని చూస్తాడు, నీ దాతృత్వాన్ని చూస్తాడు, నీలో ఉన్న సహనాన్ని చూస్తాడు, త్యాగబుద్ధిని చూస్తాడు, మంచి మనస్సాక్షిని చూస్తాడు. ఇదంతా పరిశీలిస్తాడండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక మీకు 2 ప్రశ్నలు తాటికి కూడా సమాధానం చెబుతా. ప్రశ్న ఏం వచ్చిందో నేనే చెప్పి సమాధానం కూడా నేనే చెబుతాను. దేవునికి స్తోత్రం, మీరేం ఇబ్బంది పడకండి. జస్ట్ మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చూడు. దయాదృష్టి గలవాడు ఏంది దయాదృష్టి గలవాడు దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అది అట్టివాడు దీవెన నొందును. అట్టివాడు దీవెన నొందును. మెతుకుపోతే బతుకుపోయిద్ది అనే మనస్తత్వం మనకు మంచిది కాదు. దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే, నాకు కొంత ఉంది, ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి. దాన్ని సాధన చేయాలి. 10 రూపాయలు నా దగ్గర ఉందంటే 1 రూపాయి కూడా నోచుకోని స్థితిలో ఎవరున్నారు, వానికి నేను కొంత కనీసం నేను 2 రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి. ఏమంటారు? ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన యందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు, ఇలానే చేయడానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒట్టిగా విడిచిపెట్టడు.